కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు సుపుత్రుడు చేసినటువంటి ఘనకార్యాలు మనం చేస్తున్నాం. చిన్న అమ్మాయి, మైనర్ అమ్మాయి లైంగికంగా వేధింపులకు గురి చేసుడే కాకుండా 3 నెలల నుంచి ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోయి మాకు న్యాయం చేయండి అని చెప్పి ఆ పోలీస్ స్టేషన్ దగ్గర పోతే వాళ్ళు కేసు నమోదు చేయలేరు. మొన్నటికి మొన్న మోడీ గారు వస్తున్నారు, మీరు కేసు నమోదు చేస్తారా, లేకపోతే మేము పోయి మోడీ గారి సభ లోపల ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి బెదిరిస్తే అప్పుడు నామమాత్రంగా పోక్సో కేసు అనేటటువంటిది నమోదు చేసింది. కానీ ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ కాపీ ఇయ్యలేరంట. కానీ పోక్సో కేసు ప్రకారం ఏందంటే నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలా, తీసుకుపోయి మెజిస్ట్రేట్ ముందర పెట్టాలా. కానీ 48 గంటలైతున్న దాదాపు నిందితుడు దొరుకుతలేడంట. ఎందుకంటే అవతల ఉన్నది పోలీసు సహాయ మంత్రి కదా, కేంద్రానికి సంబంధించినటువంటి సహాయ మంత్రి. మరదే చిన్నోళ్ళు మావోళ్ళు పోస్టులు పెడితేనే, ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే తీసుకుపోయి జైళ్లకు పంపిస్తున్నటువంటి మీరు మరి ఒక మైనర్ అమ్మాయిని అట్లా బండి సంజయ్ గారి కొడుకు ఇబ్బంది పెడితే ఆయనను అరెస్టు చేయాల్సింది మీరు, మళ్ళా ఉల్టా ఆ అమ్మాయి మీదనే హనీ ట్రాప్ అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది అని చెప్పి కరీంనగర్ లోపల పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిందంట. ఉల్టా వాళ్ళ మీద, బాధితుల మీద కేసు పెట్టిండ్రంట. అసలు ఇంత జ్ఞానమన్న ఉందా? హనీ ట్రాప్ అనేటటువంటిది మైనర్ అమ్మాయిలకు వర్తిస్తుందా? ఆ అమ్మాయి 18 సంవత్సరాలు నిండలే. 18 సంవత్సరాలు నిండని అమ్మాయికి హనీ ట్రాప్ అనేటటువంటిది వర్తించదు. ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ గారు కావచ్చు, ఆయన ఇంకా ఒక బీజేపీ నేతనంట, సంగప్ప అన్నట్టు ఎవరో, ఆ సంగప్ప ఇదంతా కలిసి మళ్ళా ఉల్టా ఈయననే బెదిరిస్తున్నారంట. ఈ తల్లిదండ్రులను, బాధిత కుటుంబాన్ని మళ్ళా బెదిరిస్తున్నారంట. మాకు ఇంత పలుకుబడి ఉన్నది, అంత పలుకుబడి ఉన్నది, మీరేం చేసుకుంటారో చేసుకోండి, మీ నామరూపాలు లేకుండా చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారంట. గతంలో ఇదే బండి సంజయ్ గారి సుపుత్రుడు భగీరథ్ గారు అంతకుముందు చదివేటటువంటి కాలేజీలో, మహీంద్ర యూనివర్సిటీలో కూడా పిల్లలను, తోటి విద్యార్థులను కొట్టినటువంటి సందర్భాలు చూసినాం, ర్యాగింగ్ చేసినటువంటి సందర్భాలు చూసినాం. ఇగో మరి ఇటువంటి ఆయనను ఎట్లా చేస్తారు? ముందు బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలి, లేకపోతే బండి సంజయ్ గారే స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ భగీరథను కూడా అరెస్టు చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.